క్లాస్ రూమ్లో చెప్పింది అలానే చేసి నాకు చూపించండి, అర్థమైందా? అలాగే మ్యామ్. అయినా మీరు చెప్పిందే మాకు పూర్తిగా అర్థం కాలేదు. పైగా మేమేదో యాక్ట్ చేసి రాస్తామన్నట్టు మీరు చెప్పిందే చెయ్యాలంట. నువ్వు ఇలా రారా, ఏమన్నావు నన్ను? చెప్పు, ఏమన్నావు ఇందాక? ఏం అనలేదని మాత్రం చెప్పకు. నేనేం అనలేదు మ్యామ్. గో అండ్ స్టాండ్ అవుట్ సైడ్. చూసారా, వాడే మాట్లాడాడు కాబట్టి వెళ్ళిపోయాడు. తప్పు చేసిన వాళ్ళని ఈజీగా కనిపెట్టచ్చు, తప్పు చేసిన వాళ్ళే తొందరపడతారు, దొరికిపోతారు. మీకు ఎగ్జామ్స్కి ఎక్కువ టైం లేదు కాబట్టి సో బాగా చదువుకోండి. మీకు రేపటి నుంచేనా ప్రిపరేషన్ హాలిడేస్? శుభ్రంగా చదువుకోండి. పోయి కూర్చో. హర్ష ఫ్రెండ్ అయి ఉండి ఇలా ఉన్నావేరా, వాడిలాగా శుభ్రంగా చదువుకోరా. నేను చదువుతా, కానీ సగం సగమే గుర్తుంటుంది. ఏంట్రా? ఏం లేదు మ్యామ్, సరే అంటున్నా. ఇప్పుడు నేను చెప్పింది చేయండి. ఒక పోయేట్ చెప్తే చూడండి రా. చెప్పరా. ఏమైందిరా? చెప్పరా. ఒక పోయేట్ చెప్తా వినండిరా. నల్లని చీకట్లో తెల్లని చంద్రుని వెన్నెలలో ఒక పౌర్ణమి చంద్రుని వల్లే మొహము, సాయంకాలం సమయంలో సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చే తేమ లాంటి లైట్ కలర్ శారీ కట్టుకొని మంచి వేసవికాలంలో మిట్ట మధ్యాహ్నం చెట్లన్నీ గ్రంథాలయంలో కూర్చొని చదువుకుంటుంటే వర్షం పడే ముందు చల్లటి గాలికి రెండు చెట్టు కొమ్మలు ఊగుతున్నట్టు తన నడుము దగ్గర చీర
ఊగుతూ ఎగురుతూ మన వైపు నడుచుకొస్తుంటే ఉంటాదిరా. ఎవర్రా? వాళ్ళరా. పద వెళ్దాం. బాగుందిరా. అయినా ఎలాంటి మన కింద పడతారా? నువ్వు చెప్పినట్టు జరగలేరా? నిజమేరా. నువ్వు ట్రై చేయరా, నీకేం తక్కువ. అలా అంటావా? వద్దులే. అవునరా, బ్యాగ్ ఏది నీది? అరే బ్యాగ్ మర్చిపోయారా కాలేజీలో? రావు తెచ్చుకుంటా. రే 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 భాస్కర్ గారు ఫోన్ చేద్దాంరా. తెస్తారు కదా వాడు. చేస్తాను. నన్ను చూస్తుందిరా. నన్ను చూస్తుందిరా. నన్ను చూస్తుందిరా అంటే నన్ను చూస్తుందిరా. నన్ను చూస్తుంది. నన్ను చూస్తుంది. చూడండి. హలో. హలో రమ్మంటే వచ్చేసిందా చెల్లెని పైన దొరికేసాడు. కవర్ చేసాడు కదా. రే ఈ అందమైన అమ్మాయిలు ఏంట్రా ఇంక ఈ రోజుతో లాస్ట్. రేపు నుంచి ఇటువైపు చూడకూడదన్న టైంలో తగులుతారు. ఆ ల్యాబ్ సార్కి ఏమైందో ఈరోజు ఎక్స్టర్నల్ పెడతానన్నారు. అనవసరంగా రేపు కూడా కాలేజ్కి రావాలి. దొరికినట్టు దొరికి జారిపోయింది. రే చెప్పరా. రేపు మనం కాలేజీకి వెళ్ళాలి. వెళ్దాం. మనం అనుకున్నాం కదా వెళ్దామని. అది కరెక్టే కానీ ఆటో ఎక్కక ముందు తను ఏదో చెప్పిందిరా. ల్యాబ్ సార్ ఎవరో ఎక్స్టర్నల్ పెట్టలేదు అన్నదిరా. ఆ విషయం చెప్పకముందు వాళ్ళ ఫ్రెండ్ తనని ఏమీ అడగలేదు, చెప్పలేదు, సైలెంట్గానే ఉన్నాను. కానీ నేను ఎప్పుడైతే మనకి రేపటితో కాలేజ్ లాస్ట్ అని అనగానే ఈ విషయం చెప్పింది. అంటే మనకి అని ఆపేసావేంట్రా? సిగ్నల్ ఇచ్చిందిరా. సరే రేపు వచ్చి పిక్ చేసుకుంటా, రెడీగా ఉండు. నల్లని చీకట్లో తెల్లని చంద్రుని వెన్నెలలో ఎస్